తెలంగాణలో మరోసారి వానలు జోరందుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. రానున్న 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మేడ్చల్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఆకస్మికంగా గాలుల వేగం పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో వర్షాలు జోరందుకోవడానికి వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రధాన కారణంగా వాతావరణ శాఖ చెబుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలోనూ మంగళవారం వరకు వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాలు కురిసే సమయంలో రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో వరద నీరు చేరే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, హోర్డింగుల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై అధిక ప్రభావం ఉండనుండగా ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. 2 రోజుల పాటు భారీ వర్షాల సూచనలు ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో నగరవాసులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మరోసారి వానలు జోరందుకున్నాయని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందంటూ తెలుపుతా ఉన్నారు. రానున్నటువంటి 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచేటటువంటి అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచన జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. వెనల అయితే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో మరి మంగళవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. వర్షాల సమయంలో కూడా ఉరుములు మెరుపులతో పాటు బలమైనటువంటి ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా పేర్కొంది. దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై కూడా వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది అనేది తెలుస్తూ ఉన్నది. కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేకంగా మరి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో కూడా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మేడ్చల్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా హెచ్చరించింది. కొన్ని చోట్ల ఆకస్మికంగా గాలులు కూడా వేగం పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా మరియు హోర్డింగ్లు కింద నిలబడకూడదు అంటూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో వర్షాలు జోరు అందుకోవడానికి వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రధాన కారణంగా వాతావరణ శాఖ చెబుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మరి సముద్ర మట్టానికి కూడా ఉందన్నట్టు కూడా నైరుతి దిశగా వంగి ఉన్నట్లు కూడా ఐఎండీ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ వివరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వెనల అయితే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కూడా మరి నగరంలోనూ మంగళవారం వరకు కూడా వాతావరణం మేఘావృతం ఉండే అవకాశం ఉన్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరి ఉరుములతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళలో కూడా వర్ష తీవ్రత కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వెనల రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.